సెస్ ప్రమాదంలో 17 మంది చనిపోయారన్నారు సీఎం చంద్రబాబు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకి కంపెనీయే పరిహారం చెల్లిస్తుందని సీఎం చెప్పారు. అదానీ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చడానికి జేపీసీ వేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. అధికారం పోయాక బీఆర్ఎస్ కి తెలంగాణ తల్లి గుర్తొచ్చిందన్నారు సీఎం రేవంత్. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నారు. రుణమాఫీ, రైతు బంధు ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు కేటీఆర్. అదానీ విషయంలో రాహుల్ కు, రేవంత్ కు విభేదాలున్నాయన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసింది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ పేరును ఖచ్చితంగా మార్చుతామన్నారు. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పింది. వైద్యుల భద్రతపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఒక మెకానిజం ఉండాలని సూచించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా స్వయంగా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ కి పూర్తి రాష్ట్ర హోదా సాధించడమే లక్ష్యమన్నారు ఆయన. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా దౌత్య పాస్పోర్ట్ ను రద్దు చేసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ఆమె కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన అందరి పాస్పోర్ట్లు రద్దు చేస్తూ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.